అప్పట్లో అంటే 1990లో ఆదివారం ఉదయం టీవీ ఉన్న ప్రతి ఇల్లు సినిమా థియేటరే. చిన్న పెద్ద, పిల్లా పీచు దేశం మొత్తం టీవీల ముందు కూర్చోవలసిందే. పితాశ్రీ అనే డైలాగ్ రీసౌండ్లో వినిపించాల్సిందే. జ్ఞాపకాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి. పాత స్నేహితుల్లో, పాత ఘటనల్లో, లేకపోతే చాలా ఏళ్ల తర్వాత ఊరికి వెళ్ళినప్పుడో కొన్ని జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. గడిచిపోయిన కాలం ఎంత అద్భుతంగా ఉందో కదా అనిపిస్తూ ఉంటుంది. 1980లో అంతకు కొద్దిగా ముందు పుట్టినవారి పాత జ్ఞాపకాల్లో ఖచ్చితంగా రామాయణం, మహాభారతాలకు చోటుంటుంది. ఇప్పుడు దూరదర్శన్లో మళ్లీ వాటిని రిపీట్ చేస్తుండడంతో గుర్తుకొస్తున్నాయి అంటూ ప్రజలందరూ రికార్డు స్థాయిలో ఆ సీరియళ్లను చూసేస్తున్నారు. 1980లో టీవీలు ఇప్పట్లాగా ప్రతి ఇంట్లో ఉండేవి కావు. అప్పట్లో టీవీ అంటే ఓ లగ్జరీ వస్తువు. స్థిరమైన ఆదాయం ఉన్నవారు ఇన్స్టాల్మెంట్లో టీవీ కొనుక్కుంటే ఓ స్టేటస్ తెచ్చుకున్నట్లే. అలా టీవీ ఉన్న కుటుంబాలు వీధికి మహా అయితే 2-3 ఉంటే గొప్ప. ఆ టీవీలో దూరదర్శన్ తప్ప మరొకటి రానే రాదు. అసలు మరో ఛానల్ వస్తుందనే ఆలోచన కూడా ఎవరికీ లేదు. దూరదర్శన్లోనే ఆదివారం మహాభారతం, రామాయణాలు, శుక్రవారం రాత్రి తెలుగులో వచ్చే చిత్రలహరి ప్రోగ్రాంలు బెంచ్ మార్కులుగా మిగిలిపోయాయి. ఆ కార్యక్రమాలు వచ్చే సమయంలో ఎక్కడెక్కడి వారంతా టీవీలు ఉన్న ఇంటి ముందే ఉండేవారు. అందరూ ఇంట్లో పట్టే పరిస్థితి ఉండదు కాబట్టి రోడ్డు మీదకు కనపడేలా టీవీని పెట్టేవారు. రోడ్డంతా ఆక్రమించుకుని ఆ సీరియళ్లను చూసేవాళ్లు జనం. అంతగా ఆదరణ పొందాయి ఆ టీవీ సీరియళ్లు. తరువాత అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో అలా రామాయణం, మహాభారతం చూసిన వాళ్లంతా ఇప్పుడు కెరీర్ పరుగుల్లో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రతి గదికి ఓ టీవీ ఉంది. అన్నింటికీ మించి లెక్కలేనన్ని టీవీ ఛానళ్లు ఉన్నాయి. హఠాత్తుగా పాతకాలంలోకి వెళ్లిపోయారు ఆ తరం. దానికి కారణం కరోనా మాత్రమే కాదు. ప్రభుత్వం రామాయణం, మహాభారతం సీరియళ్లను మళ్లీ దూరదర్శన్లో ప్రసారం చేయడం కూడా. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సూపర్ క్లాసిక్ సీరియళ్లను కుటుంబంతో కలిసి చూస్తున్నారు. ఆయా సీరియళ్లు వచ్చేటప్పుడు తమ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో చర్చించుకుంటున్నారు. ఏ టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో అద్భుతంగా తీసిన రామాయణం, మహాభారతాల గొప్పతనాన్ని విశ్లేషించుకుంటున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇతర వ్యాపకాలతో అందరూ బిజీగానే ఉంటారు. దీన్ని బ్రేక్ చేశారు రామాయణం, మహాభారతాలు. 2 పూటలా ఈ సీరియళ్లు వచ్చే సమయానికి జనమంతా పాత రోజుల్లోలా టీవీల ముందు చేరిపోతున్నారు. టీఆర్పీల్లో రామాయణం, మహాభారతం రికార్డు సృష్టిస్తున్నాయి. జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో 2015 నుంచి ఏ ప్రోగ్రాంకి రానంత టీఆర్పీలు రామాయణం సీరియల్కి ఇప్పుడు వస్తున్నాయి. 170 మిలియన్ వ్యూవర్స్తో చరిత్ర సృష్టించింది. రామాయణం, మహాభారతాలు భారత సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహనను పెంచుతాయి. కొత్త తరానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆనాటి తరం తమ జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడానికే కాకుండా కొత్త తరం కూడా వీటిపై ఎంతో ఆసక్తి చూపిస్తోంది. టెక్నాలజీ లేకపోయినప్పటికీ అద్భుతంగా వాటిని తీర్చిదిద్దిన వైనం అబ్బురపరుస్తోంది. 21 రోజుల లాక్డౌన్ సమయంలో ప్రజల మానసికోల్లాసం కోసం వీటిని ప్రభుత్వం పునః ప్రసారం చేయాలనే ఆలోచన చేసింది. అయితే ఇప్పుడు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా లాక్డౌన్ తర్వాత కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.